హాయ్ అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ వచ్చేసాను బ్యాక్ ముందుకు. ఇక్కడ పాండాకి వచ్చామన్నమాట. డిఫరెంట్ సీ ఫిషెస్ అన్నీ ఉన్నాయి. ఇలా జనాలు ఎగబడి కొంటున్నారు. మరి కిలో ఫిష్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇందులో కిలో ఫిష్ డేనీస్ అంట 645 రూపాయలు మన కరెన్సీలో, 34.95 రియాల్స్. వైట్ హ్యామర్ ఇది ఒక 620 అలా ఉంటుంది. జినీస్ ఫిష్ 16 రియాల్స్ అంట. ఇది జోనా ఫిష్ మర్చిపోతున్నాయి కదా, ఐస్ ముక్కలు మాట్లాడి. జోనా ఫిష్ వచ్చేసి 11 రియాలు, 240 పైన ఉంటుంది అన్నమాట. అలా ఆయన ఫిష్ కూడా బాగా నీట్గా క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి నీట్గా ముక్కలు చేసి మనకు అప్పచెప్పేస్తారు అనమాట. మన చేపల్ని బాగా క్లీన్ చేస్తారు. ఇంక్లూడింగ్ అది క్లీనింగ్ ఛార్జెస్ అనుకుంటాను. మన వాళ్ళు ఇంతకీ ఏ ఫిష్ తీసుకున్నారంటే సమాగ్ బహరీ సీ బ్రాస్ అంట. అది 19.95 రియాలు, అంటే 420 అలా ఉందన్నమాట. ఎవరో సెలెక్టెడ్గా కొన్ని ఫిషెస్ ఏరుకొని మరీ తీసుకెళ్ళిపోదామని చూస్తున్నారు. ఇలా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. నార్కో స్ట్రీమ్స్ అంటే ఈ రొయ్యలు వచ్చేసి 44 రియాలు, అంటే ఇంచుమించి 800 పైన ఉంటాయి, 150 అలాగా. పై పాండాలో మనకి అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మిషన్ ఒకటి కదా, ఆ మిషన్లో చక్కగా చేపలు ముక్కలు అయిపోయి వచ్చేస్తాయి అనమాట. మన ఇంటికి వెళ్ళి పులుసు పెట్టుకొని అయిపోయిందని చెప్పేసి లెఫ్ట్ ఎక్కన పులుసు పెట్టుకొని తినేసారు. మనం ఒకసారి నీటిలో కడిగి జాగ్రత్తగా క్లీన్ చేసుకొని వండుకోవాలి. అలా పిల్ల ముసిగేసుకొని నీట్గా అవన్నీ ఆ ముక్కలన్నీ ఒక కవర్లో కట్టేసి మళ్ళీ ఇంకో చిన్న సంచిలో వేసేసి మనకి అబ్జెక్ట్ పెడతారు. ఇలా ప్రైస్ ట్యాగ్ ఇస్తారు. 21.3 450 అరౌండ్ వస్తుంది.